నాన్న, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? నాకు అర్థం కాని పని నేనెందుకు చేస్తాన్రా? అయినా నువ్వు ఏ విషయం గురించి చెప్తున్నావో అర్థమయ్యేలా చెప్పు. నువ్వు సౌమ్యని పెళ్లి చేసుకుంటున్నావు అంట కదా, అత్త చెప్పింది. దాచే విషయమేమీ కాదు, ఎప్పటినుంచో అనుకుంటున్నదే కదా. నిన్ను కూడా సూటిగా అడిగాను. ఇందులో అర్థం కాని పని, అర్థం లేని పని ఏముందిరా? అయినా నువ్వు అమ్మ కావాలి, అమ్మ ప్రేమ కావాలి అంటున్నావుగా. అందుకే సౌమ్యాన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. ఏంటేంటి నువ్వు పెళ్లి చేసుకుంటున్నది నాకు అమ్మని, అమ్మ ప్రేమని అందించడానికా? చూడన్నా, నేను కన్న తల్లి ప్రేమ కోరుకున్నానే కానీ సవతి తల్లి ప్రేమ కోరుకోవటం లేదు. అయినా ఆవిడ స్థానంలో మరొకరిని ఊహించుకోలేను. అమ్మగా అంగీకరించనని కూడా స్పష్టంగా నేను ఎప్పుడో చెప్పాను. చెప్పొచ్చురా, కాని తండ్రిగా ఆ లోటు తీర్చడం నేను బాధ్యతగా భావిస్తున్నాను. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి, ఇలాంటి కార్యక్రమాలకు ముందడుగు వేయటానికి సమయం సందర్భం అక్కర్లేదరా? నేను సతమతమవుతున్నాను. ఇదే నాకు సరైన సమయం అనిపిస్తుంది. అది కాదురా, అంకుల్ చనిపోయి నెల కూడా తిరక్కముందే అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యానికి సిద్ధపట్టమేంట్రా? ఆయనకి ఎవరి మీద ప్రేమ లేదు, పెళ్లి మీద మోజు తప్పితే. నోర్మోయ్! అప్పుడు నాకు జరిగిన పెళ్లి అదే పెళ్లి పేరుతో నెత్తినెత్తుకున్న దరిద్రం ముహూర్తాలు చూసే కదా, జాతకాలు పరీక్షించే కదా, వేద మంత్రాల మధ్య కదా జరిగింది. ఏం మిగిలిందిరా? చెప్పుకోవడానికి ఏమైనా సంతోషకరమైన వైవాహిక జీవితమా? మురిసిపోవడానికి ఏమన్నా అనురాగాలు పంచే భార్య దొరికిందా? ఏం బాగుపడి చచ్చాను, ఏం సుఖపడి చచ్చాను? సమస్యలు వేధిస్తుంటే సందర్భాలు, ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం లేదురా. నువ్వేం చూసినా చేసినా పట్టించుకోకపోయినా నువ్వు మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకోవడం నాకు నచ్చడం లేదు నాన్న. నీకు నచ్చినా నచ్చకపోయినా మళ్ళీ మళ్ళీ ఆ వదిలించుకున్న గతం నన్ను ప్రశ్నించకుండా ఉండాలంటే నేను చేసుకోక తప్పదు. న్యాయం, ధర్మం అని ఆలోచిస్తూ నేనిలా నలిగిపోవాల్సిన అవసరం లేదురా. ఈ నిత్య నరకం భరించలేకపోతున్నాను. అక్కకు మాటిచ్చాను, తన నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. మా నాన్నను చంపింది నన్ను వేధించి చంపాలని చూస్తుంది. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఇదొక్కటే దారి. నాకు మంచి చెయ్యాలని మా అక్క తాపత్రయపడుతుంది. నా కోసం కాదురా, అక్క కోసం, నీకోసం ఈ పెళ్లికి సిద్ధపడుతున్నాను. మంచి 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 అలాని నువ్వు అనుకుంటున్నావు నాన్న, కానీ నిన్ను వంచింది మీ అక్క. నీకు మంచి చేస్తుందనేది అపోహ, ఓ పిచ్చి నమ్మకం. నీ మంచితనాన్ని, నమ్మకాన్ని తనకు అనుకూలంగా తన స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే వాడుకుంటుంది. అసలు నీ జీవితం సర్వనాశనం కావడానికి కారణం మీ అక్కే. నువ్వు అమితంగా అభిమానించే మీ అక్కే కారణమని నీకు తెలుసా? నువ్వేదో ఆ క్షణం అలా తాతయ్యని మీరు ఆగండి అంటూ చెయ్యి అడ్డం పెట్టిన దాన్ని చూసి తాతయ్యని అమ్మ చంపిందని బలంగా నమ్ముతున్నావు. కానీ అసలు తాతయ్య ప్రాణాలు నిలువునా నిర్దయగా తీసిందెవరో తెలుసా? నువ్వు అమ్మలా భావించే మీ అక్క. వాస్తవాలు గ్రహించలేని గుడ్డితనంలో గుడ్డిగా నమ్ముతున్నావు. నీ అక్క నా అత్త హంతకురాలు, అత్తయ్యని చంపిన హంతకురాలు. అది అర్థం చేసుకో నాన్న. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నిజం, నిజం నాన్న. నువ్వు తెలుసుకోవాల్సిన నిజం, నువ్వు అర్థం చేసుకోవాల్సిన వాస్తవం. నోర్మోయ్! నా నోరు మూయించినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. జరిగిపోయిన నష్టం జరిగిపోయాక నిజం తెలిసి పశ్చాత్తాపడతావు. అమ్మ తాతయ్యని నెట్టడం మాత్రమే చూసావు, కానీ అత్త అంతకుముందే తాతయ్య భుజం పట్టుకొని బలవంతంగా వెనక్కి లాగి ఏదో చేసింది. ఆ తరువాత కూడా తాతయ్య మీకు నచ్చజెప్పాలని ప్రయత్నిస్తున్నప్పుడు బలవంతంగా వెనక్కి లాగి పడేసింది. తన చావుకి కారణం అత్త అత్త అత్త. శబాష్ శబాష్ రా మేనల్లుడు, గొప్పగా కథలల్లడం నేర్చుకున్నావు.
అసలు అంతంత అభాండాలు నా మీద వేయటానికి నీకు నోరెలా వస్తోందిరా? నువ్వు అల్లే కథలకి ఆధారాల కోసమేనారా నా చేతులు కాళ్ళు ఫోటోలు తీసింది? ఫోటోలన్నీ మార్ఫింగులు చేసి వీడియోని ఎడిట్ చేసి మీ నాన్నకి చూపించి నేనే నా కన్న తండ్రిని హత్య చేసిన దానిలాగా నిరూపించాలని ప్రయత్నం చేస్తున్నావా? వావ్, నువ్వు సర్జన్వే అవ్వబోతున్నావు అనుకున్నాన్రా, కానీ గొప్ప ఎడిటర్గా మారబోతున్నావురా నువ్వు. అందుకేనారా నిన్న నా కలలు నిజం అవుతాయేమోనన్న వెక్కిరింపు మాటలు మాట్లాడింది? ఏరా శివ, నువ్వేనారా వీడికి నేర్పిస్తోంది? లేకపోతే భార్యగా వద్దంటున్న ఆ తల్లి వీడికి నేర్పుతుందా? ఎవరు ఎవరికి నేర్పాల్సిన అవసరం లేదు. నిజాలు నిలకడ మీద తెలుస్తాయంటారు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పేది నిజమంటావు, దాన్ని వాడు నమ్మాలంటావు, నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటాలంటావు. ఏదన్నా ఒక నిజం నమ్మించాలంటే దానికి తగిన సాక్ష్యం ఉండాలరా, నిలబడే ఆధారం ఉండాలరా. ఇలా అబద్ధాలు పోగేసి అవతల వాళ్ళని నమ్మించాలని ప్రయత్నం చేయకూడదు. చెప్పండ్రా, ఇద్దరూ కలిసి ఇంకేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, చెప్పండ్రా. అదక్కడ నూరు పోయడం, ఇక్కడ వీళ్ళు అప్ప చెప్పడం, అంతే కదా? దాని గురించి మాట్లాడితే నిందలు, మీరు చెప్పేవి మాత్రం నిజాలు. మీరిద్దరూ ఈ తరం సత్యహరిశ్చంద్రులన్నమాట. రే తమ్ముడు, వినే అవకాశం ఇస్తే వీళ్ళేం చెప్తారో తెలుసా? నేనే నాన్న గొంతు బలవంతంగా నా చేతులతో స్వయంగా పిసికి చంపిన హంతకురాలంటారా? కన్న తండ్రిని చంపిన కసాయిదాన్ని చేస్తారు నన్ను. ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు, చెయ్యాల్సిన అవసరం లేదు, అబద్ధాలు ఆడాల్సిన అవసరం అంతకన్నా లేదు. గొంతు పిసికి చంపావో, గోతులు తీసి చంపావో కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా హంతకురాలివే. ఆధారాలు గ్రహించాకే, వాస్తవాలు పరిశీలించాకే చెప్తున్నాను. ఏంట్రా వాస్తవం, ఏంట్రా ఆధారాలు? వాణ్ణి నమ్మించి నన్ను కూనికోర్ని చేయడమా? కన్న తండ్రిని ఏ కూతురైనా చంపుకుంటుందారా? అరే, మీకు నా మీద కోపం ఉండొచ్చు కానీ మరీ ఇంత దుర్మార్గపు ఆరోపణలు చేయకండ్రా. మరి ఇంత ఘోరంగా చిత్రీకరించే ప్రయత్నం అస్సలు చేయకండ్రా. ఇప్పుడు మీకు కావాల్సిందేంటి? ఈ పెళ్లి చెడగొట్టాలి, అదే కదా మీ ఇద్దరి అంతరంగంలో ఉన్న ఆలోచన. దాన్ని అమలు చేయటానికి కథలు కథలు అల్లి వాడి మనసు మార్చే ప్రయత్నం చేస్తారా? పెళ్లి వాయిదా వేయించడానికి ఇంత కుచితంగా ఆలోచించాల్సిన అవసరం లేదురా. వేరే వేరే దారేం దొరక్క నన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తారా? నన్ను కూనికోర్ని చేసి కళ్యాణం చెడగొట్టాలనే ప్రయత్నం కదా? చూడండ్రా, మీరు ఇంతకి తెగించాక నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వినండి. మీరు ఎన్ని నాటకాలు మొదలుపెట్టినా, అర్థం పర్థం లేని కార్యాలు తలపెట్టినా నేను నా తమ్ముడి మంచి కోసం ఏమైనా చేస్తాను. వాడు మానసికంగా నలిగిపోతుంటే చూస్తూ ఊరుకోలేన్రా. మీకు ఆ చెడిపోయిన దాని మీద అంత ప్రేమ ఉంటే నన్ను విని చంపేయండ్రా. అంతేకాని వాడి ప్రశాంతతని చెడగొట్టే వాళ్ళకి సహకరించకండి. చంపండ్రా, చంపండి. నువ్వు నన్ను, వీడు వాణ్ణి చంపేయండి. చంపేరా, చంపేరా. అత్త, ఏం మాట్లాడుతున్నావు అత్త? మీరన్న మాటల కన్నా మా అక్క మాట్లాడిందేం తప్పు కాదురా. ఇలా అందరూ టార్చర్ పెట్టే కంటే చంపేయడమే బెటర్ రా. చంపేయండి. నాన్నా, వద్దు, ఇంకొద్దు. చెప్పింది చాలు, చేసిన రచ్చ చాలు. ఇంకా మీరేం మాట్లాడినా నేను వినదలుచుకోలేదు. వెళ్ళండ్రా, వెళ్ళిపోండ్రా. అక్క, నీ ప్రయత్నాల్లో నువ్వుండు. అక్క ప్రయత్నాలకి అడ్డుపడితే నేనెవ్వరినీ క్షమించను. గుణ, తొందరపడదురా. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను.
మీరింక నన్ను గాని అక్కను గాని డిస్టర్బ్ చేయాలని చూస్తే మాత్రం నేను సహించను. వెళ్ళండ్రా అవతలికి. అక్క, యు గో అహెడ్. హలో హలో, నేనమ్మా జనని, నీ మాజీ ఆడపడుచుని. వెక్కిరింపులాపి ముందెందుకు ఫోన్ చేసావో చెప్పు. తొందర ఎందుకు? చెప్పడానికే కదా ఫోన్ చేశాను. సకుటుంబ సపరివార సమేతంగా ఒక్క దగ్గరే ఉన్నారా? ఉంటే ఒక్కసారి స్పీకర్ ఆన్ చేయవా? స్పీకర్ ఆన్ చేయాలా? దేనికి? చెప్తాను మాజీ మరదలా, ముందు స్పీకర్ ఆన్ చేయి. మ్యాటర్ ఏంటో ముందు అది చెప్పు. స్పీకర్తో ఏం? చెప్పండి, స్పీకర్ ఆన్ చేశాను. ఓ మేనకోడలా, అందరూ శ్రద్ధగా ఆలకించండి. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. మీ కుటుంబం నుంచి మా కుటుంబం శాశ్వత విముక్తి చేసుకోబోతున్నాం. గుణ సౌమ్యని పెళ్లి చేసుకోబోతున్నాడు. మరి కాసేపట్లో మేమందరం గుడికి బయలుదేరబోతున్నాం. ఈ శుభవార్తే మీకు చెప్పడానికి ఫోన్ చేశాను. ఎందుకంటే గతం అనే చిన్న బంధం ఉంది కదా, అందుకే మీకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నా. ఈ పెళ్లితో శాశ్వతంగా మీ దరిద్రం వదిలిపోతుంది. కాబట్టి సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి పెళ్లి భోజనం చేసి వెళ్ళండి. ఇది నా పర్సనల్ ఇన్విటేషన్. తప్పకుండా రండి. పెళ్లిలో కలుద్దాం. ఉంటాను. జర్నీ 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 ఆగవే. జర్నీ ఆగు. జర్నీ జర్నీ తలుపు తీవే. అదసలే దుర్మార్గురాలే. నీ కాపురంలో చిచ్చు పెట్టింది కూడా అదేనే. నువ్వు దాని మాటలు నమ్మి తొందరపాటు నిర్ణయాలేవి తీసుకోకు. అమ్మా జర్నీ తలుపు తీయవే. జర్నీ తలుపు తీయవే. జర్నీ తలుపు తీయి. తలుపు తీయవే. అలా నిలబడి చూస్తారేంట్రా? రండిరా. మీ అమ్మేమైనా అఘాయిత్యం చేసుకుంటే మన బ్రతుకులు ఆగమైపోతాయిరా. రండిరా. ఇంకా ఆగమైపోవడానికి ఏముంది? ఇప్పుడు ఆగమయ్యే ఉంది. చేసుకొని ఆవిడేం చేసుకున్నా మాకు సంబంధం లేదు. ఆవిడున్నా జరిగేది అదే, లేకపోయినా జరిగేది అదే. ఏం మాటలే అవి? నీ కన్న తల్లిరా. కన్న తల్లి, కన్న తండ్రి పేరు చెప్పలేని తల్లి. పదరా. ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్తున్నారు? అది గదిలో తలుపులేసుకుని ఉందిరా. ఊరే ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? జర్నీ, అయ్యో జర్నీ, జర్నీ తలుపు తీయమ్మా. జర్నీ తలుపు తీ తల్లి. తలుపు తీయమ్మా. జర్నీ తీయవే. తలుపు తీయవే.
సౌమ్య, ఏంటి ఇంకా రెడీ అవుతూనే ఉన్నావా? నాకన్నా ముందే రెడీ అయ్యొచ్చి నన్ను తొందర పెట్టాల్సిన దానివి నువ్వింత నిదానం అయితే ఎలా? పెళ్లి నీది, ఆరాటం నాదా? జస్ట్ 5 minutes రెడీ అయిపోతా. సరే సరే కానివ్వు, తొందరగా కానివ్వు. సౌమ్య, ఎందుకైనా మంచిది 2-3 పట్టు చీరలు కూడా పెట్టుకోనరా. పట్టు చీరలా? 2-3 ఎందుకు? శత్రువర్గం కాపు కాచుకొని పెళ్లి చెడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. అపాయమేదో దగ్గర్లోనే పొంచి చూస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఏదైనా జరగనంది జరిగి వాళ్ళేమైనా అక్కడ రచ్చ చేసే ప్రయత్నం చేస్తే నా తమ్ముడి మనసు మారకముందే ఆలస్యం చెయ్యకుండా అర్జెంటుగా ముహూర్తానికే నీ మెడలో నా తమ్ముడి చేత గుడిలోనే 3 ముళ్ళు వేయించాలని. అవునా? అయ్యే పనేనా? అవునో కాదో అక్కడ పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ముంపు ముంచుకొస్తే దిక్కులు చూస్తూ కూర్చోమంటావా? వెంటనే వాడిని గ్రిప్లోకి తీసుకుంటా, నీ మెడలో తాళి కట్టించేస్తా. పట్టు చీరలు 1-2 స్పేర్గా ఉంటే సేఫ్ కదా. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే ముందు జాగ్రత్తగా నిన్ను చీరలు తెచ్చుకోమంటున్నాను. ఆహాహాహా, వాట్ ఏ బ్రెయిన్, వాట్ ఏ బ్రెయిన్. నీకు ఇంతవరకు ఓన్లీ క్రిమినల్ థింకింగే ఉందనుకున్నా, కానీ ఇంత హెల్పింగ్ నేచర్తో ఆలోచిస్తావని ఎప్పుడూ అనుకోలేదు. అసలు నాకు గుణాతో పెళ్లి జరుగుతుందా జరగదా అని సందిగ్ధంలో ఉన్నా. చాలా సార్లు నిరాశపడ్డాను కూడా. కానీ నువ్వు నిమిషాల్లో చక్రం తిప్పేశావు. నా పెళ్లి పీకల మీదకి తెచ్చేశావు. ఇంత త్వరగా ముడిపడుతుందని కలలో కూడా ఊహించలేదు. తండ్రిని చంపిన పాపం ఈ పెళ్లితో పటాపంచలైపోతుందిలే. ఈ వాగుడే మానుకోమన్నాను. నోరదుపులో పెట్టుకోకపోతే గోడలకేమైనా చెవులుంటే నా బతుకు బజార పాలవుతుంది. నీ పెళ్లి గుణతో కాదు, బడితతో చేస్తారు. అయినా నిన్నే చెప్పాను కదా, సమయం, సందర్భం, పరిసరాలు చూసి మాట్లాడమని. సారీ, ఏదో ఎమోషన్లో టంగ్ స్లిప్ అయ్యాను. ఇంకెప్పుడూ అననులే. సరే సరే, త్వరగా రెడీ అవ్వు. నేను వెళ్ళి గుణాన్ని రెడీ అవ్వమని చెప్పొస్తా. గుణా, 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 లోపలున్నావా? ఎక్కడికి వెళ్ళాడు వీడు? గుణా, 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 ఎంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు వీడు? ముహూర్తాలు పెట్టించడానికి గుడికి వెళ్ళాలని చెప్పాను కదా. కొంపతీసి ఆ శివ తరుణ్లు వీణ్ణేమైనా కిడ్నాప్ చేయలేదు కదా? అనిత, ఆ పేషెంట్ రిపోర్ట్స్ వచ్చాక నాకు ఫోన్ చేయి, ఓకేనా? ఆ తర్వాత అయ్యా, అరే 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 అయ్యా, మా ఏంటిది? దేవుడయ్యా, మీరు రాత్రంతా మా బిడ్డ కోసం పోరాడారు. మా బిడ్డను బతికించారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేవు డాక్టర్ గారు. పేషెంట్ ప్రాణం కాపాడడం నా వృత్తి. నా ధర్మం నేను నెరవేర్చాను. మీరింతగా పొగడాల్సిన పనేం లేదు. చేసిన మేలు తలవకపోతే పాపం చేసిన వాళ్ళ కింద లెక్కయ్యా. తెల్లార్లు మీరు రెప్ప కూడా వేయకుండా నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడారు. కళ్ళెదురుగా కనిపిస్తున్న దేవుడు మీరు. మీరు మంచి మనసున్న డాక్టర్ బాబు. పేషెంట్ ప్రాణం మీ ప్రాణంలా భావిస్తారు. చూడండి, మీరు అర్ధాంతరంగా వచ్చుంటారు. మీకెలాంటి అవసరం ఉన్నా సంకోచించకండి, నన్ను అడగండి. మీకు కావలసిన సాయం చేస్తాను. అలాగేనయ్యా.
ఎక్కడున్నావురా? హాస్పిటల్లో ఉన్నానక్క. హాస్పిటల్లోనా? రాత్రి నుంచి అక్కడే ఉన్నావా? అవునక్క, ఎమర్జెన్సీ కేసు, అందుకే ఉండాల్సి వచ్చింది. పేషెంట్ సేఫ్. ఏంట్రా, రాత్రి నీతో చెప్పాను కదా పెళ్లి ముహూర్తం పెట్టించడానికి వాళ్ళ గుడికి వెళ్ళాలి అని. ఇంకా నువ్వు హాస్పిటల్లో ఉండటం ఏంట్రా? నీకేమైనా పిచ్చా? ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో పెళ్లి ముఖ్యమా, పేషెంట్ ప్రాణాలు ముఖ్యమా? అర్జెంటుగా పెళ్లి జరగకపోతే నువ్వు పేషెంట్ అయిపోతావురా. పెళ్ళా? పెళ్ళింటక్క? అదేంట్రా, రాత్రి మాటిచ్చి అప్పుడే మర్చిపోయావా? నీకు సౌమ్యకి పెళ్ళనుకున్నాం కదా. రాత్రి నువ్వు సౌమ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు కదా. మనం ఇవాళ పొద్దున్నే గుడికి వెళ్ళి ముహూర్తం పెట్టిస్తానని చెప్పాను కదా. సౌమ్యని పెళ్లి చేసుకోరా. సరే అక్క, కానివ్వ. ఓకే అక్క. అమ్మయ్యా, బతికానురా. గుర్తొచ్చింది కదా, వెంటనే వచ్చి గుడికెళ్ళాలి. సరే అక్క. మీరెవరికి పెళ్లి చేయించబోతున్నారు? గుణశేఖర్ సౌమ్యలకి.